హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహసి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా దుర్గమ్మ దయ వల్ల అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. ఇవాళైతే రెండో రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం అండి. అమ్మవారిని అయితే ఈరోజు కలువ పువ్వులతో గానీ, తామర పువ్వులతో గానీ పూజ చేస్తారండి. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా! ఈ అమ్మవారు మాడుగులో దేవి తల్లండి. చాలా ఫేమస్ అండి మాడుగుల అమ్మవారు. ప్రతి సంవత్సరం మాడుగులో దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వీడియో తీసి అయితే నాకు పెట్టిందండి. నేనైతే మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసారా అమ్మవారికి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి రూపం చూడండి ఎలా ఉంటుందో. మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. డైరెక్ట్‌గా అయితే వెళ్లి దర్శనం చేసుకోలేనందుకైతే కొంచెం బాధగా ఉన్నా, కానీ ఇలా అమ్మవారి దర్శనం అనేది నాకు జరిగిందండి. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. మాడుగులంటే హల్వా ఒకటే కాదండి ఫేమస్. అక్కడ పురాతనమైన టెంపుల్స్ కూడా చాలా బావుంటాయండి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినట్లయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికొస్తే ఈరోజు ఇలా వాకిలంతా క్లీన్ చేసుకొని, ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నానండి ఇలా సింపుల్‌గా. ఈ రోజైతే నేను అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి రైస్ అనేది చేసుకున్నానండి. మనం ముందు రోజైతే పూజ చేసుకున్నాం కదండీ! ఆ ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, అలాగే నైవేద్యాలు, దీపపుందులు అన్నీ కూడా నేను తీసేసానండి. పువ్వులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నా సరే, ఏ రోజుకి ఆ రోజే వాడాలండి. అందుకని పువ్వులు తీసేసాను. తర్వాత మార్నింగ్ పెట్టుకున్న పువ్వులు సాయంత్రం తినవసరం లేదండి. అలా ఉంచి పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అమ్మవారు మనం పీట అనేది ఏర్పాటు చేసుకున్నాం కదండీ! ఎప్పుడు పువ్వులు అప్పుడే తీసేయాలండి. అంటే ఇవాళ పెట్టుకున్న పువ్వులు రేపనేది పెట్టకూడదు. రేపు మార్నింగ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త పువ్వులు అనేవి పెట్టుకోవాలండి. నేను కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత అయితే ఇలా దీపారాధన అనేది చేసుకుంటున్నానండి. పూజ అనేది ఇలా సింపుల్‌గా చేసుకుంటున్నానండి. ఇలా ప్రతి ఒక్కరు కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. ఈ నవరాత్రుల్లో చాలా మంచిదండి. మనం పసుపుతో గౌరమ్మని చేస్తాం కదండీ! గౌరమ్మనైతే మార్చకూడదండి. అలాగే ఉంచాలి. ఏమైనా పగుల్లా అనిపిస్తే మాత్రం వెంటనే నీటిలో కలిపేసి మొక్కల పైన వేయండి. లేదు అంటే మీ తాళిబట్టు గాని, ఫేస్‌కి గాని వాడొచ్చండి. అలాగే గౌరమ్మని మంగళవారం గాని, లక్షవారం గాని, శుక్రవారం తీయకూడదండి. మిగతా రోజుల్లో తీయొచ్చు. తీసి మళ్ళీ కొత్తది చేసుకోవాలండి గౌరమ్మనైతే. నేను కూడా ప్రతి సంవత్సరం నార్మల్ పూజ చేసుకున్నానండి. కానీ ఎందుకనో చెప్పాను కదా! నాకు ఈసారి అయితే అమ్మవారి పూజ ఇలా చేసుకోవాలనిపించింది. అందుకేనండి అందరి దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని ఈ పూజ అయితే నేను చేయడం స్టార్ట్ చేశాను. నాలాగా తెలియలేని వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి నా వీడియో ద్వారా ఏమైనా తెలుసుకుంటారని అయితే నేను వీడియో చేస్తున్నానండి. ఇంకా నేనేం తప్పులు చేసుంటే కామెంట్ సెక్షన్‌లో నాకైతే చెప్పండి. ఇలా ధూపం అనేది కూడా అమ్మవారికి ప్రతిరోజు వేస్తూ ఉండాలండి. ఉదయం, సాయంత్రం ఇంట్లోని బయట తులసమ్మ దగ్గర వేసుకుంటూ ఉండండి. అమ్మవారికి ధూపం అనేది చాలా ఇష్టం. తర్వాత హారతి అనేది ఇచ్చేసానండి. అమ్మవారి పూజ అయితే ఇవాల్టికి ఇలా అయ్యింది. ఈ రోజైతే గాయత్రి మంత్రాన్ని ఎన్ని సార్లు చదువుకుంటే అంత మంచిదండి. మీలో ఎంతమంది నవరాత్రి పూజ అనేది చేసుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై దుర్గమ్మ తల్లి.